వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటే మగాడు మగాడ్రా బుజ్జి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక వార్త ఇప్పుడు నిజంగా ఇందులో వాస్తవాల్ని మనం బయటికి తీసుకొస్తున్నాం. అయితే మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. అయితే ఆయనకి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీ ముందుకు తీసుకొస్తాం. అయితే ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పరాజయం పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో మార్పు వస్తుందని అందరూ భావించారు. కానీ మార్పు రాలేదని తెలుస్తుంది. ప్రజా తీర్పును గౌరవించేందుకు ఆయన ఇంకా సిద్ధపడలేదు అన్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఓటమిని అంగీకరించకపోగా రోజుకో మాట చెబుతూ ఉన్నారు ఆయన. తన పార్టీలో ఉన్న నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈవీఎంను పగలగొట్టే తప్పు కాదన్నట్టుగా వెనకేసుకొచ్చారు. నిజంగా ఇది తన పార్టీ నేతల్లో కూడా కొంతమందికి ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనేసి కూడా ఒక ఆలోచనలో పడ్డారు పార్టీ నేతలు కూడా. ఇక గురువారం జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో మాట్లాడిన తీరు పైన సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకురా అంటే ఓటమి పైన ఇక్కడ ఓటమి పైన రెండో పాట అన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 వారాల క్రితమే ఈవీఎం వల్ల తాము ఓడిపోయామని జగన్ అన్నారు. అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నింటిలో కూడా బ్యాలెట్ పత్రాలనే వాడుతున్నారంటూ కూడా గత నెల 18న ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆయన. 2 వారాలకే మళ్ళీ స్వరం మార్చేశారు. దీనికన్నా ముందు 2019 ఎన్నికల్లో ఇదే ఈవీఎంల పైన జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు అంటే దానిపైన చాలా క్లియర్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏమైంది, ఈవీఎంలో బటన్ నొక్కుతాం, పక్కన వీవీప్యాడ్ లో మీరు ఏ పార్టీకి ఓటు వేశారో పక్కనే స్లిప్ వస్తుంది. దీన్ని ఎవరు కూడా మార్చలేరు. అంటే మాకు ఎక్కువగా మెజారిటీ వచ్చింది, అందుకే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటూ కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. కానీ అదే మాట ఇప్పుడు మాట మార్చారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈవీఎంలు తప్పిదం జరిగింది, ఈవీఎం ట్యాంపరింగ్ చేశాయనేసి చెప్పుకొచ్చారు. అయితే ఇదే మాట 2019 ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో గెలిచారు కాబట్టి అప్పుడు తప్పు కాదు. ఇప్పుడు ఘోర ఓటమి తర్వాత కూడా ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారంటే ఇప్పుడు 100% ఓడిపోయారు కాబట్టి ఈవీఎంలు తప్పుపడుతూ ప్రజలను కూడా తప్పుపడుతున్నారు. అలాగే తప్పు చేసిన వ్యక్తిని కూడా వెనకేసుకొస్తున్నారు. మరో 2 వారాల్లో మరొకసారి స్వరం మార్చారు కూడా. అంటే చంద్రబాబు ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి హామీల వల్ల 10% ఓట్లు అయితే మారిపోయాయని, చంద్రబాబు అధికారంలోకి వచ్చారు అని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఆయన మోసపూరితమైనటువంటి హామీలు అయితే ఇచ్చారన్నారు. కానీ ఇప్పుడు ఇంకా ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలన కాలేదు, కనీసం 5 నెలలు కూడా కాలేదు కదా కూటమి ప్రభుత్వం వచ్చి. అయితే కొంత ఏ ప్రభుత్వానికైనా గడువు ఉంటుంది, కనీసం 100 రోజులు 5 నెలలు ఇలాంటి గడువు ఉంటాయి. కానీ అది కూడా ఇవ్వకుండా 2 నెలలు కాకముందుగానే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడడం సర్వత్రా రాజకీయాలపైన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అంత అవగాహన రాలేదు. అందుకే అధికారం ఇస్తే ఎలా పరిపాలించడంలో తెలవడం లేదనేసి కూడా చాలా మంది మేధావర్గులు అయితే అంటున్నారు. ఏదేమైనా గురువారం కొత్తగా సెలవిచ్చారు ఆయన. అంటే ప్రజల్లో తమ పైన ఉన్న వ్యతిరేకతను గుర్తించడానికి సిద్ధంగా లేరనే విషయాన్ని కూడా 100% ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాల్సింది తప్పదు. ఎందుకంటే ఆయన పార్టీలో అంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా ఇదే విషయాన్ని అంటే మనం ఓడిపోవడానికి గల కారణాలను అన్వేషించకుండా 100% వాళ్ళు తనదైన స్టైల్లో ఇక మేము కరెక్ట్గా పరిపాలించాము, ప్రజలు మమ్మల్ని వ్యతిరేకించి తప్పు చేశారు అన్న ధోరణిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే భావన అయితే ఇక్కడ వినిపిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నెల కూడా గడవక ముందే ప్రభుత్వ పాపాలు పండాయి అనడం ద్వారా ప్రజల్లో తన పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రభుత్వం పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా చాలా మంది ప్రజలు, కొంతమంది మేధావులు, రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి మేధావులు కూడా ఇదే మాటను వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఇంకా తత్వం బోధపడలేదని, వాస్తవాలు గ్రహించలేకపోతున్నారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీ వర్గీయులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మగాడు, సింహం సింగిల్ గా వస్తుంది, అసలు ఏ నిర్ణయాన్నైనా ఎంతటి వారినైనా లెక్క చేయకుండా ఉండే వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారనేసి కూడా చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారట. అయితే ఈవీఎంలను పగలగొట్టినంత పిన్నెల్ని ఏమన్నారో తెలుసా? అంటే ఎమ్మెల్యేగా ఉంటూ పోలింగ్ కేంద్రంలో చొరబడి దౌర్జన్యంగా ఈవీఎంలను పగలగొట్టిన పిన్నెల రామకృష్ణారెడ్డిని జైల్లో పరామర్శించడానికే కాకుండా అంటే వెళ్ళడం తప్పేం కాదు, వెళ్ళి వచ్చిన తర్వాత బయటకు వచ్చి ఈవీఎంలను పగలగొట్టడం గొప్ప పని అన్నట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన తీరు పట్ల అనేకమైనటువంటి విమర్శలు ప్రజల్లో, అటు పార్టీ నేతల్లో, ప్రతిపక్ష నేతల్లో కూడా విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. పిన్నెల మంచోడు కాబట్టి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటూ కూడా కితాబీ చేశారు.
అయితే పోలింగ్ కేంద్రాల్లో చొరబడి ఈవీఎంలు పగలగొట్టినంత మంచితనం ఉన్న ఆయన ఇప్పుడు ఎందుకు ఓడిపోయారో మరి ఆ మంచోడు ఆయన కుటుంబం పల్నాడులో సాగించిన అరాచకాలు మాట ఏంటి మరి అని కూడా అడుగుతున్నారు చాలా మంది పల్నాడు ప్రజలు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల వారికి కనీసం నామినేషన్లు కూడా వేయనీయకుండా భయానిక వాతావరణాన్ని సృష్టించి అడ్డగోడుగా తన పార్టీకి ఏకగ్రీవం చేయించుకునేది ఎవరు అనేసి కూడా ప్రశ్నిస్తున్నారు. పల్నాడును బంచల్లోయలా మార్చిన ఘనత ఎవరిదనేసి కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఆ ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీల వారికి తరిమి కొట్టలేదా? కుటుంబాలు గ్రామాలు వదిలి బయటకు వస్తే వారికి ఆశ్రయం కల్పించేందుకు గుంటూరులో ప్రత్యేకంగా క్యాంపులు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో ఎదురయ్యిందని చెప్పుకొచ్చారు. వీటికి జగన్ సమాధానం చెబితే బాగుంటుంది కదా అనేసి చాలా మంది కూటమి నేతలు కావచ్చు, ప్రజలు కూడా అంటే పల్నాడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఇదే విషయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా ఆయన మగాడ్రా బుజ్జి సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా సరే ప్రజలు ఎందుకు ఓడించారు అంటే సంక్షేమం పేరుతో మనం అన్ని ఇంటి వద్దకే ఇచ్చేసాం కదా, మనకు ఓట్లు వేయలేదు, దానికి గల కారణం ప్రజలే తప్పు చేశారు, కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొని మనం ఇంత మంచి పరిపాలన ఇచ్చాం కానీ వీళ్ళు మనల్ని వదిలేసి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారు అనే ఒక వంతు ఇబ్బందిగా గురవుతున్నప్పటికి కూడా మరొక వైపు ఎంత ఘోర ఓటమిగా అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు ఓడించిన తీరుని ఆయన ప్రజలనే తప్పుపడుతున్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మరి మరోసారి మగాడ్రా బుజ్జి అనిపించుకోవాలంటే ఇకనైనా తమ తప్పులు తాము ఎరిగి ప్రజలు ఎందుకు ఓడించారు అంటే సంక్షేమం పేరుతో లేదా ప్రజల్ని ఏ విధంగా అంటే ప్రజల మీద భారం పడే విధంగా పథకాలన్నీ కూడా తమ పార్టీలో ఉన్నటువంటి వారికి అంటే పథకాల్లో నుండి ప్రాజెక్టులు కానీ ఏదైనా సరే అభివృద్ధి మీద కేటాయించకుండా సంక్షేమం పేరుతోనే అన్నీ చేసేసాం, ఇక మీకు ఏమీ అవసరం లేదు అన్న ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు, అభివృద్ధి అనేది గాలికి వదిలేసినటువంటి తీరు, ప్రజల్లో పూర్తి వ్యతిరేకత రావడం, మరోవైపు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, 3 రాజధానుల విషయం కావచ్చు, ఇలా చెల్లెలు అంటే తన బాబాయ్ హత్య కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి నిజాలు బయటకు రాకపోవడం, ఇలా కర్ణుడు సావుకి సవాలొచ్చే కారణాలు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించుకొని తప్పు తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటే రానున్న రోజుల్లో మరోసారి ఆయన విజయం సాధించకం ఖాయమని చెప్పుకోవచ్చు. లేకపోతే ఇలాగే ప్రవర్తిస్తే ఇక రాజకీయ మనుగడే కాదు, చివరికి రాజకీయ పార్టీ కూడా భూస్థాపితం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా మన జగనన్న మళ్ళీ మార్పు చెంది ప్రజల సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకుంటూ అంటే ప్రజల తరపున గొంతుక్కై ప్రశ్నించి ప్రభుత్వాన్ని ఇకనైనా తప్పుని అంటే నేను ఒక నియంతలాగా కాదు, నేను ప్రజలు అధికారం నాకు ఇస్తే ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలి, ప్రజలకు ఎటువంటి సేవలు అందించాలి, ప్రజల్ని ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలనే దానిపైన దృష్టి సారిస్తే మరొకసారి ఆయనకి అధికారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగే ప్రవర్తిస్తే ఇక ఆ పార్టీలో ఉన్న నేతలందరూ కూడా ఇటు కాంగ్రెస్ వైపు, టీడీపీ వైపు, బీజేపీ వైపు లేదా జనసేన వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోవాలి. అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి నాటి జగనన్న ప్రభుత్వం అరాచకాన్ని ప్రోత్సహించి ఇప్పుడు అదే మాటలు అంటే దెయ్యాలు వేదాలు ఒలిస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తే చాలా మంది ముక్కును వేలేసుకుంటున్నారు. ఏంటి బాబు దెయ్యాలు వేదాలు ఒలిస్తున్నట్టుగా జగనన్న నీతులు చెప్తున్నారు అనేసి కూడా చాలా మంది ప్రజలు, రాజకీయ విశ్లేషకులు అంతా ఇదే గోసగుసలాడుకుంటున్నారు. చూడాలి మరి జగనన్నలో మార్పు వచ్చి ప్రజల తరపున పూర్తిగా ఆయన మార్పు చెందినటువంటి ఒక మేలిమి బంగారం లాగా బయటకు వచ్చి మరి రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం పైన ఏ విధంగా పోరాడతారా లేదా ఇదే తరహాలో కనుక ఉంటే ఆ పార్టీ భూస్థాపితం అవడం ఖాయం అనేసి చాలా మంది అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. జగనన్న మాట్లాడుతున్న మాటలపైన నిస్వార్థంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.